స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు నమస్తే. 5వ తరగతి వరకే చదువుకున్నటువంటి మీరు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. అధికారంలో ఉన్నోడు నేను ఇవన్నీ చేస్తానని వాడు చెప్పుకుంటాడు, ఇవాళ ఇది చేయలేదు అది చేయలేదని వీళ్ళు చెప్పుకుంటారు. పింఛన్ 75,000 వస్తుంది. 75,000 కూడా పార్టీకి ఇస్తాం. అన్నీ వాళ్ళకి ఇస్తే మరి మన కూడా ఎట్లా? మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన రోజున అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం, ఆ సమయంలో మీకు ఎన్టీఆర్ రామారావు గారికి ఏ విధమైనటువంటి, ఆయన ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేని, ఆ రకమైన పద్ధతిలో ఇక్కడ ఏం కావాలనో, ఇక్కడ సమస్యలు ఏంటో వీటన్నింటినీ రిప్రజెంట్ చేసేవాళ్ళం. అయినా వినబడతలేదు, సోకి వాళ్ళలాగా వ్యవహరిస్తున్నారు అనుకుంటే ఇక్కడ ఆందోళన చేసేవాళ్ళం. అంటే మీరు ఇంత పేద ప్రజల కోసం పాటుపడతాం అని చెప్తున్నారు, ఎక్కడ అయినా కూడా వాళ్ళలో చైతన్యం కలిగించే దిశలో మేము పనిచేస్తాం, ఎందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించలేదు అని అంటే ఏం చెప్తారు మీరు? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంటే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఇప్పుడు రాజకీయాలుగా లేవు, అవి రాజకీయ పరిస్థితులు కావు. డబ్బులు ఇచ్చి నీ ఓటు కొనుక్కున్నోని నీ కోసం ఎందుకు పనిచేస్తా, ఎందుకు ఆలోచిస్తా? ఇక్కడ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. 3,000 దగ్గర తీసుకున్నారు, 5,000 దగ్గర తీసుకున్నారు, 5,000కి ఓటు ఇచ్చారు. ఎవరు ఒకరికే వేస్తారు కదా ఓటు. ఇదేంద్రా బాబు అని అంటే వాళ్ళు ఏమైనా కష్టపడి సంపాదిస్తాను రా అన్న అంటాను. అది ఈ రకమైనటువంటి పద్ధతులు జనం మనకు సూత్రాలు చెప్తున్నారు. ఇప్పటిదాకా మనం సిద్ధాంతాలు చెప్పుకుంటూ వాళ్ళు ఇప్పుడు మనకు సూత్రాలు చెప్తున్నారు. స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు నేటి రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు రాజకీయ అరంగేట్రం చేసి కోట్లు దండుకుంటున్నటువంటి సందర్భం చూసాము. అదే క్రమంలో ఎంతో మంది నాయకుల్ని కూడా చూసాం. అంటే బీసీ సామాజిక వర్గానికి పట్టుకొమ్మలా నిలిచి బీసీ సామాజిక వర్గానికి బడుగు బలహీన వర్గాలకు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించినటువంటి నాయకుల్ని చూసాం. కానీ ఈరోజు మీ ముందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాకుండా భావితరాల భవిష్యత్తుకి రాబోయే యువ నాయకులకి వారి ఆదర్శం, వారి జీవితం అందరికీ ఆదర్శం. ఆ నాయకులనే అందరికీ తెలుసు, కానీ రాబోయే నేటి తరానికి భావితరాలకు ఈ నాయకుని యొక్క పేరు, ఈ నాయకుని యొక్క జీవిత గాథ అందరికీ ఆదర్శంగా ఉండాలని మీ ముందుకు తీసుకొస్తున్న వ్యక్తి మరొకరు కాదు, ఆయనే మన గుమ్మడి నరసయ్య గారు. దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి ప్రజల జీవితాన్ని అంకితం చేసినటువంటి నాయకులు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను. మిమ్మల్ని చూడడం మాకు చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాల కళ ఇది. వాస్తవానికి నాకు వ్యక్తిగతంగా మీరంటే అభిమానం. చెప్పండి, మీ బాల్యము, మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉండే సార్? మా బాల్యము, మా కుటుంబ నేపథ్యానికి వచ్చినప్పుడు చాలా, అసలు మా ప్రాంతమే వెనకబడ్డ ప్రాంతం. ఆ వెనకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మా బాల్యము, మా కుటుంబం ఎంత కూడా బాగా వెనకబడినటువంటి కుటుంబం. మా చిన్నతనంలో మా అమ్మ నాన్న, మా తాత, మా నాయనమ్మ వీళ్ళు మమ్మల్ని చాలా కఠినమైనటువంటి కరువులో సాదుకున్నారు. మేము పెరిగిన కొద్దిగా వాళ్ళకి బాధలు పెరిగినాయి, బాధ్యతలు పెరిగినాయి. ఇవన్నీ తోటి మొత్తానికి మమ్మల్ని సాధారు. అప్పుడు మా కుటుంబం, మా ప్రాంతం అంతా కూడా వ్యవసాయం కూడా సరిగా లేనటువంటి, ఇప్పుడు మీరు మా ఊరికి వెళ్ళామన్నారు కదా, ఇప్పుడు అది 300 ఇండ్ల గడప ఉంది. మా చిన్నతనంలో అది ఒక 15 ఇండ్లు 16 ఇండ్లు ఉన్నాయి. ఆ 15-16 ఇండ్ల కుటుంబాలు కూడా వ్యవసాయం లేనటువంటి, ఎప్పుడు కూలి పనుల మీద ఆధారపడి, అడవి మీద ఆధారపడి, అడవిలో దొరికే కాయలు గడ్డలు వీటితోటి జీవించినటువంటి
మా ఊరు, ఉమ్, మా ఊరేనా అట్లా అనే దానికి వస్తే మా ఊరే కాదు, ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గుండాల, ఆళ్ళపల్లి, అటు మనుగూరు, ఇటు బయ్యారం, ఇటు ఈ ప్రాంతం అంతా కూడా బాగా వెనకబడినటువంటి ప్రాంతం. ఈ వెనకబడినటువంటి ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమం నడిచింది, ఉమ్, తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగ పోరాటం నడిచింది. అప్పుడు ఆ కమ్యూనిస్టులు కొంతమందికి భూములు పంచినా, భూముల సాగుల దగ్గర నుంచి భూములు తీసి పంచినా ఉమ్, అది మైదానంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఉపయోగపడింది. ఉమ్, కానీ ఈ ఏజెన్సీ ప్రాంతంలో భూస్వాములు లేరు, భూములు ఉన్నోళ్ళు లేరు, ఉన్నదంతా అడవి, అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలు. ఓకే. అంటే మీ తల్లిదండ్రులకు ఎంతమంది సంతానం? మీరు పెద్దవారా ఏంటి? మా తాతకు మా నాన్న ఒకడే కొడుకు. ఓకే. మా నాన్నకు మేము 5గురం మగోళం, 3 ఆడోళ్ళు, 8 మంది. 8 మంది. ఆ, అయితే ఇప్పుడు ఆ, నేను పెద్దోడిని, నా తర్వాతోడు చనిపోయాడు. ఒక చెల్లె, వాడి తర్వాత చెల్లె చనిపోయింది. ఇప్పుడు 2 చెల్లెళ్ళు ఉన్నారు, 3 తమ్ముళ్ళు ఉన్నారు. ఈ కుటుంబం అంతా కూడా చాలా అంటే వెనకబడిన ప్రాంతం కింద ఉన్నారు మీరు. అప్పట్లో మీ తల్లిదండ్రులు చదివించారా మిమ్మల్ని? అప్పుడు చదువు అనేటువంటిది చాలా దూరంగా ఉంది. మా ఊళ్ళోకి గవర్నమెంట్ స్కూలు ఎప్పుడు వచ్చింది? మాకన్నా పెద్దవాళ్ళకి అందరికీ ఎవరికి చదువు లేదు. నా వయసు వాళ్ళకందరికీ మీ తరంతో స్టార్ట్ అయింది. 5వ తరగతి వరకు ఉంది. 5వ తరగతి తోటి మళ్ళా బంధు. పై చదువులకు పోవాలంటే అందుబాటులో లేవు. అదే సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా వెనకబడినటువంటి, బాగా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికో పంపించి చదివిద్దాం అనేటువంటి ధ్యాస లేదు. అట్లా 5వ తరగతి తోటి బంద్ అయింది. అంటే 5వ తరగతి వరకే చదువుకున్నటువంటి మీరు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రధాన కారణం ఏంటి అసలు? మా దగ్గర వెనకబడినటువంటి నేను ఏదన్నా కూలికి పోయి, ఇప్పుడు విస్తృతంగా పనులు దొరుకుతున్నాయి. సుతారి పనో ఇంకో పనులు దొరుకుతున్నాయి. అప్పుడు పనులు కూడా దొరికేటివి కావు. అడవికి పోయి కట్టెలు తీసుకొచ్చి ఇల్లెందులో అమ్ముకునే వాళ్ళం. ఆ కట్టెలు అమ్మితే ఎంత వచ్చేటి డబ్బులు? రూపాయో వచ్చేది. అప్పట్లో రూపాయి అంటే బాగానే ఉంటుంది, ₹1,00,000తో సమానం. అవును. ఇవాళ అప్పుడు మేము కూలి రేట్లు పెరగాలని ఎవరన్నా కాంట్రాక్టర్లు ఎవరన్నా ఏదన్నా పనులు చెప్పితే ఆ పనులకు పోతే కూలీలు చాలా తక్కువ ఉండేటి. ఆ కూలీ పెరగాలని సమ్మెలు చేసేవాళ్ళు. ఆ సమ్మెలు చేస్తున్నటువంటి క్రమంలో అందులో కలిసిపోయేవాళ్ళం మేము. మా ప్రాంతానికి ఈ సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ అడవిలో ఉంది. వాళ్ళ నాయకత్వంలో మేము రేట్లు పెరగాలని సమ్మెలు చేసేవాళ్ళం, ఆందోళనలు చేసేవాళ్ళం, ఆ ఊరేగింపుల్లో కలిసిపోయేవాళ్ళం. ఈ పద్ధతుల్లో ఆ పార్టీతోటి మాకు పరిచయాలు ఇప్పటిని. సాధారణంగా వెనుకబడిన ప్రాంతం మీద అంటున్నారు, ఎవరికి వచ్చినా కూడా ఓటు హక్కు వచ్చిన తర్వాత ఓటు వేసి వద్దామని అనుకుంటారు. కానీ మీరు పోటీ చేయాలని ఎందుకు అనిపించింది? మేము పోటీ చేయాలని అనుకోలే, ఆ పార్టీ అనుకుంది, ఆ పార్టీ డిసైడ్ చేసి పెట్టింది, మిమ్మల్ని నిలబెట్టింది అంతే. అంటే దేనికి నిలబడ్డారు? అప్పుడు మొట్టమొదటిసారి పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. ఆ పంచాయతీ ఎన్నికల్లో మా ఊరు పంచాయతీకి సర్పంచ్ పెట్టారు. సర్పంచ్ గెలిచాను. ఒక 2 సంవత్సరాల్లోనే మళ్ళీ 83లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ నన్ను క్యాండిడేట్గా పెట్టారు. 83 అంటే ఎన్టీఆర్ పీరియడ్. అప్పుడు అవును, అప్పుడు తెలుగుదేశం పార్టీ. దానికి మీరు అపోజిషన్ టీం అన్నట్ట? అపోజిషనే.
మా పార్టీ ఎవరికి పొత్తు లేదు. పొత్తు లేదు, ఉమ్. ఎవరితోటి కలిసి Alliance అలయన్స్ లేదు. లేదు. సింగిల్ గానే పోటీ అప్పుడు చేశారు. కానీ ఇప్పుడు కానీ ఉమ్. ఎప్పుడు కూడా సింగిల్ గానే. ఓకే. ఈ కాన్స్టిట్యున్సీని ఉమ్. ఈ ఇల్లెందులో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దగ్గర నుండి మొదలుకొని ఈ కాన్స్టిట్యున్సీని కమ్యూనిస్టులే గెలుస్తూ వచ్చారు. అవును. సిపిఎం పార్టీగా ఉన్నటువంటి కేఎల్ నరసింహరావు అని ఉండే. అవును. అయితే అప్పుడు 78 దాకా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. పొలిటికల్ పార్టీగా నాన్ ట్రైబ్ ఉండేవాళ్ళు. అవును. సోషలిస్టు ఏదో అనేది వాళ్ళు మార్క్సిస్ట్ ఆడ ఆ ఎమ్మెల్యేగా ట్రైబ్ ఉండేవాడు. రిజర్వేషన్ పరంగా రిజర్వేషన్ లోనే అది ఏంటో మరి ఆ సిస్టమ్ అప్పుడు ఇద్దరు ఒక కాన్స్టిట్యున్సీకి ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలు. అవును. అది అన్నిటికీ కాదు, ఈ ట్రైబల్ ఏరియా వాళ్ళకి ట్రైబల్ ఏరియా వరకు. ఇప్పుడు ఇల్లెందు కోయా ప్లస్ వీళ్ళకి వస్తుంది. ట్రైబ్ నాన్ ట్రైబ్, ట్రైబ్ నాన్ ట్రైబ్ ఇద్దరు ఉండేటోళ్ళు. ఈ ఇల్లెందుకి భద్రాచలం, బూర్గంపాడు ఈ ఖమ్మం జిల్లాలో ఏరియా వరకు ఈ మూడు కాన్స్టిట్యున్సీలలో ఇద్దరు ఉండేవాళ్ళు. ఓకే. అట్లా 78 తర్వాత రిజర్వేషన్ వచ్చి ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీగా ప్రకటించారు. 78లో మా పార్టీ అభ్యర్థి గెలిచిండు. అంతకన్నా ముందుగా డబల్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 3 సార్లు సిపిఎం పార్టీ నాయకుడుగా కేఎల్ నరసింహరావు 3 సార్లు ఉన్నాడు. ఈ 78 నుండి మా పార్టీ అధికారం వచ్చింది. 78 ఆయన చేపల ఎర్రయ్య, ఆయన మా పార్టీ అభ్యర్థిగా ఆయన గెలిచిండు, గెలిపించాము. 83 నుంచి మీరు గెలవడం జరిగింది. 89 దాకా ఉన్నా. అయితే ఎమ్మెల్యే గెలిచినప్పుడు మీకు పార్టీ కానివ్వండి లేకుంటే ఆఫీస్కి సంబంధించి మీకు వెహికల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు కదా? లేవు. అసెంబ్లీకి వెళ్ళాలన్నా మీరు బస్సులోనే ప్రయాణం చేస్తారని విన్నాం. అవును, అందరికీ వెహికల్స్ అరేంజ్ చేసేది లేదు. కాకపోతే కాపలాగా పోలీసులను పంపించారు. ఎస్కార్ట్ ఉండేది. ప్రయాణం చేయటం అనంటే బస్సులో బస్సులో ఫ్రీ. ఈ ప్రాంతంలో తిరిగేటప్పుడు మనం సొంతంగా వెహికల్ పెట్టుకొని తిరిగేవాళ్ళం. అంటే ఇప్పటికీ ప్రజల్ని కలవడానికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తారని వింటున్నాం. ఇప్పుడు లేదు. అప్పుడు ఆ కాలంలో చేసిరా? 89 దాకా నేను సైకిల్ తోటి అప్పటి వరకు చేసారు. ఆ తర్వాత పార్టీ జీప్ తీసుకుంది. ఓకే. జీప్తో తిరిగేవాళ్ళం. ఆ జీపు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇక్కడి వరకే తిరిగేది. ఓకే. ఇటు దూరం పోవాలి, ఏదో జిల్లాకు పోవాలి, లేదు హైదరాబాద్ పోవాలా, బస్కి వెళ్ళేవాళ్ళం. అయితే ప్రజా సమస్యల పట్ల ఎవరికైనా ఇల్లులు కావాలన్నా ఏదన్నా ప్రభుత్వానికి కొంచెం ధర్నాలు చేయాలన్నా ఈ ఎర్ర జెండా పార్టీలు మాత్రమే కొంచెం దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మిగిలిన వాళ్ళు ఆ పేద ప్రజల పక్షాన నిలబడరు. అంటే ఏం చెప్తారండి మీరు? వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికారంలో ఉంది, అధికార పార్టీ. వాళ్ళు ఎంతసేపు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పటం తప్ప మరి మళ్ళా మాలాంటి వాళ్ళం రిప్రజెంటేషన్స్ చేయాలా, వాటికి సంబంధించినటువంటి ఆందోళనలు చేయాలా, వాటికి వాళ్ళకి కావాల్సినటువంటి విషయాల మీద ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక ఒకనాడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. వాడు అధికారంలో ఉన్నోడు నేను ఇవన్నీ చేస్తానని వాడు చెప్పుకుంటాడు, ఇవాళ ఇది చేయలేదు అది చేయలేదని వీళ్ళు చెప్పుకుంటారు. ఎంతసేపు అధికారం కోసం వాడు ప్రయత్నం చేస్తుంటాడు, అధికారంలో ఉండి వీడు ప్రయత్నం చేస్తుంటాడు.
వామపక్షాలుగా ఉన్నట్టు కమ్యూనిస్ట్ పార్టీలు, ఎర్రజెండా పార్టీలు ఎప్పుడూ ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటాయి. వాళ్ళకి కావాల్సిన వాటిని సాధించుకోవటానికి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి, వాళ్ళకి సమస్యలు ఏంటి, వాటన్నిటినీ ఎప్పుడూ ఆందోళన రూపంగా రిప్రజెంట్ చేస్తూ వస్తుంటాం. అట్లా మేమున్న కాలంలో ఈ ప్రాంతానికి ఏం కావాలో అని డిమాండ్ చేయగలిగాము, వాటిని సాధించుకోగలిగాము. ఆ విధమైనటువంటి పద్ధతిలో జరిగినాయి. ఆ కాంగ్రెస్ ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కానీ, లేదా ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం, నేనున్నంతసేపు తెలుగుదేశం కాంగ్రెసే ఉన్నాయి. ఎవడు అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ దగ్గర పని చేయించుకున్నాం. అంటే మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన రోజున అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అప్పుడు కొత్తగా పార్టీ స్థాపించింది కాబట్టి టీడీపీ, ఆ సమయంలో మీకు ఎన్టీఆర్ రామారావు గారికి ఏ విధమైనటువంటి స్నేహబంధం ఉండేది? ఎప్పుడైనా కలిసారా, మాట్లాడారా? మాట్లాడితే ఏమన్నారు? ఆయన ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేని. ఆ రకమైన పద్ధతిలో ఇక్కడ ఏం కావాలనో, ఇక్కడ సమస్యలు ఏంటో వీటన్నిటిని రిప్రజెంట్ చేసేవాళ్ళం. అయినా వినబట్టలేదు, సోయిటి వాళ్ళలాగా వ్యవహరిస్తున్నారు అనుకుంటే ఇక్కడ ఆందోళన చేసేవాళ్ళం, ఇక్కడ ధర్నాలు చేసేవాళ్ళం, ఇక్కడ నిరహార దీక్షలు చేసేవాళ్ళం. ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తుండేవాళ్ళం. ఆడ ముఖ్యమంత్రి ఏం చేసిండు, ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఏం చేసింది అనే విషయానికి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మేము అడిగేటువంటి మా దగ్గర సమస్యలన్నింటినీ తీసుకుపోయి అధికారులకు ఇచ్చేవాళ్ళం. అధికారులు స్పందించేవాళ్ళు. అధికారులు దానికి సంబంధించినటువంటి నివేదికలు ప్రభుత్వానికి పంపిస్తే అక్కడి నుంచి వాటికి కావాల్సిన నిధులు మంజూరయ్యేటి. ఆ పద్ధతిలో పనిచేసుకునేవాళ్ళం. అంటే మీరు ఇంత పేద ప్రజల కోసం పాటుపడతాం అని చెప్పి ఉన్నారు. ఎక్కడ అయినా కూడా వాళ్ళల్లో చైతన్యం కలిగించే దిశలో మేము పనిచేస్తాం మా పార్టీ అని చెప్తున్నటువంటి మీ పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించలేదు అని అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకు ఒక్క ఖమ్మం జిల్లా వరకే పరిమితమైందని అంటే ఏమంటారు? ఖమ్మం జిల్లా వరకే ఎందుకు ఉంటుంది? ఎక్కడ ఎక్కువ మంది ఎవరు గెలిచిన దాఖలాలు దేశవ్యాప్తంగా పార్టీ ఉందన్నమాట వాస్తవమే, కానీ ఎక్కువగా సీట్లు గెలుచుకోలేని పరిస్థితి కదా. ఇలా ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో 52 నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. ఒకనాడు మన ఆంధ్ర అసెంబ్లీలో 84 85 ఎమ్మెల్యేలు ఉన్నారట కమ్యూనిస్టులు. ఆ తర్వాత పార్లమెంట్లో కూడా 50-60 ఎంపీ సీట్లు ఉండేనట. ఇప్పుడు ఎందుకు లేరు? అప్పుడు మహత్తరమైనటువంటి జాతీయోద్యమంలో పాల్గొన్నారు కమ్యూనిస్టులు. ఈ ఆంధ్ర తెలంగాణ పరిధిలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఎందుకు పెరగలేదు, ఎందుకు ఎక్కలేదు అనే దానికి వస్తే ఎక్కడనో ఒక్కడ అట్లా వచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత ఈ చీలికల పేలికల వల్ల కమ్యూనిస్టులు వైఫల్యం చెందుతూ వచ్చారు. ఒకనాడు కమ్యూనిస్ట్ సిపిఐ నుండి సిపిఎంగా బయటికి వెళ్ళారు కొంతమంది, సిపిఎం నుండి విప్లవకారులుగా కొంతమంది బయటికి వెళ్ళారు. ఇవాళ విప్లవకారులు ఇంకా కొన్ని చీలికలతోటి ఇట్లా పార్టీల రాజకీయాల నేపథ్యాలు కొంత నష్టం తెచ్చాయి. అదే సమయంలో బూర్జువా వర్గం ఎప్పుడూ పునాది కలిగి ఉంది. బూర్జువా పార్టీలు, బూర్జువా వర్గాలు ఎప్పుడూ పునాది కలిగి ఉన్నాయి. వాళ్ళు ఎంతసేపు వెనకబడినటువంటి, ఎంతసేపు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని వాడుకుంటూ వస్తున్నారు. ఈ వెనకబడినటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడుతూ వస్తున్నారు. ఆ రకంగా ఇవాళ సంగతి ఏంటి, మా పార్టీ 78 నుండి ఓటర్స్కి డబ్బులు పంచలే. ఓటర్సే ఈ ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఇచ్చారు. ఓటర్సే ఈ ఎన్నికల ప్రచారంకి వచ్చిన క్యాడర్కి పెట్టారు. వాళ్ళే పెట్టి, వాళ్ళే ఖర్చులకి డబ్బులు ఇచ్చి, వాళ్ళే ఓట్లు ఇచ్చి గెలిపించుకున్నారు.
మేము గెలిచామని చెప్పం. ఈ ప్రజలు గెలిపించుకున్నారు. వాళ్ళకి ఆ నమ్మకం, వాళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళ అమూల్యమైనటువంటి ఓటు ఇచ్చి గెలిపించుకుంటే వాళ్ళ కోసం పనిచేశాం. ఇప్పుడు అట్లా లేదు. ఇవాళ అదొకటే నా కారణం అనే దానికి వస్తే అది కూడా కారణం కాదు. ఇక్కడ మా బలం తగ్గిపోవటానికి మా సిద్ధాంత వైఫల్యం ఉంది. మాకు సంబంధించినటువంటి పార్టీగా ఒక్కలుగా లేము. ఇప్పుడు సిపిఎం నుండి బయటికి వెళ్ళినటువంటి వీళ్ళు ఒక్కలుగా ఉన్నారంటే వీళ్ళు ఒకడు మావోయిస్ట్ అంటాడు, ఒకడు జనశక్తి అంటాడు, ఒకడు న్యూ డెమోక్రసీ అంటాడు, ఒకడు ప్రజాపంద అంటాడు. ఇట్లా ఎవరికి వారే ఏమన్నా తీరు అన్నట్టు ఇట్లా అయ్యిండ్రు. ఒకటి ఈడ దెబ్బతీయటానికి జరిగినటువంటి బూర్జువా కుట్ర ఈ కాన్స్టిట్యున్సీని 3 భాగాలు చేశారు. వాళ్ళకు అప్పటి నుంచి 52 నుండి మొదలైనటువంటి కమ్యూనిస్టు పునాది వాళ్ళు ఏం చేసినా కానీ కాంగ్రెస్ వానికి కానీ ఇంకోటి కానీ అవకాశం దొరకలే. ఎదురు చెప్పేది లేదు. అదే సమయంలో సిపిఎం సిపిఐ పార్టీలు 52 నుంచి నాయకత్వం వహించినటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో విప్లవ పార్టీలు అయినటువంటి సిపిఐఎంఎల్ ప్రజాపంద 78 నుండి మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళని వీళ్ళని ఎవరిని కూడా ఎదగకుండా నిలబడినటువంటిది ఈ పార్టీ. ఇది చీలికలు పేలికలు కావటం ఒక అంశం అయితే, వీళ్ళని ఎట్లా ఓడించాలి అనేటువంటి పద్ధతిలో డీలిమిటేషన్ వాళ్ళకు ఆ బూర్జో వర్గానికి, ఆ బూర్జో ప్రభుత్వానికి అవకాశం దొరికింది. అక్కడ సెంటర్లో ఉన్నటువంటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కాన్స్టిట్యున్సీలని మార్చే పద్ధతుల్లో ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్ల బయ్యారాన్ని ఒక పక్క పెట్టారు. మేమున్నటువంటి మా ఊరు ఉన్నటువంటి సింగరేణి మండలాన్ని ఒక పక్క పెట్టారు. మాకు గుడ్డెకాయ లాంటి గుండాల మండలాన్ని పినపాకకు పెట్టారు. అంటే 3 భాగాలు చేసేసారు. 3 భాగాలు చేశారు. అప్పుడు మాకున్నటువంటి బలం కోల్పోతారు కదా మీరు. ఓటు ఒక్కళ్ళు లేకుండా ఇటు అటు అయినాయి కదా. 7 ఉన్నది ఎంత అనే దానికి వస్తే ఇది సరిపోవట్లే. సరిపోని పరిస్థితి ఆ రకంగా ఏర్పడితే ఇవాళ ఇన్నాళ్ళు ఎన్నికలు వస్తే మేమేమో ప్రజలకి చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ మా త్యాగాల్ని, మా పోరాటాలని చూసి వాళ్ళు మాకు ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అన్నా మనం ఎట్టా గెలవం కదన్నా అంటారు. డబ్బులు ఎక్కువ ఎవడిస్తే వానికి ఓటిస్తారు, ఓటేస్తారు. పొత్తు కూడా కలుస్తున్నారు కొంతమంది. పొత్తు అనేది కాదు అది. ఏం లేదు, ఎట్లాగ మనం గెలవం కదన్నా అంటాను. మాకే చెప్పి డబ్బులు తీసుకొని ఓట్లు ఇస్తారు. తప్పురా బాబు అని అంటే తప్పో ఒప్ప అన్న, మనం ఎట్టా గెలవం కదా, వాడు డబ్బులు ఇస్తాడు తీసుకుంటే తప్పేంటి? వాడేమన్నా కష్టపడి సంపాదించేదియా? మనలాంటి వాళ్ళని మోసం చేసి మనలాంటి వాళ్ళని దోపిడీ చేసే కదా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. మన దగ్గరనేమో ఎప్పుడు అర్ధాకలు తోటుంటాం. వాడేమో దర్జాగా ఏం చేస్తాడు. అట్లా మరి మనం ఓటు ఇచ్చి వాని ఏం అడగటానికి లేకుండా అవుతుంది కదా, హక్కు కోల్పోతున్నాం కదా అంటే ఎవ్వడు చేసేది ఏం లేదు. అంతే అంటారా? అంతే, ఎవరు చేసేది ఏం లేదు. ఏదన్నా జరిగేది ఉంటే జరిగేది మన పోరాటాల ద్వారానే జరుగుతుంది, మన ఆందోళన, మన కార్యక్రమాల ద్వారానే జరుగుతుంది. అట్లా మా ఆర్గనైజేషన్ పెరిగింది కూడా, మా ఆర్గనైజేషన్ మాకు నిలబడి ఉండి కూడా ఇవాళ మేము ఓడిపోవటానికి కారణమైంది. అంటే రాజకీయం అంటేనే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నట్టు పని కదా. మీ కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు, అవి రాజకీయాలు కావు. రాజకీయం అనటానికి వీల్లేదు, ఏం లేదు. ప్రజల్ని మోసం చేసే ఒక దుర్బుద్ధి, ఒక తప్పుడు పద్ధతి. ఇవాళ ఎవరు రాజకీయాలు మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడేటివన్నీ రాజకీయాలేనా? నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, వ్యక్తిగత విమర్శలు చేసుకో అంతే. ప్రజలేంది, మనకు ఓటు ఇచ్చినటువంటి ప్రజల సమస్యలు ఏంటి, వాటికి ఏం కావాలా, ఇది లేదు. ఎక్కే ముందు ఒక మాట, ఎక్కిన తర్వాత ఇంకో మాట. వాడెక్కేదాకా వాడమల్లయ్య,
వాడెక్కినాక బోడమల్లయ్య. ఈ పద్ధతుల్లో రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రాజకీయాలు అంటందుకే లేదు. అవకాశవాదం, దోపిడీ విధానం. అయితే సర్పంచ్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు గెలిచిన తర్వాత, సర్పంచ్గా నామినేషన్ వేసి గెలిచిన తర్వాతనే వాళ్ళ ఆస్తులు 2 ఇంతలు 3 ఇంతలు పెరుగుతున్నాయి. మీరు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి అయ్యారు, రెండోసారి అయ్యారు, 3 సార్లు, ఇట్లా 4-5 సార్లు అయ్యారు. ఎంత వెనకేసుకున్నారండి మీరు? జనాన్ని అన్నకేసుకున్నా. అంతేనా? జనాన్ని అన్నకేసుకున్నా. ఇప్పటికీ జనం ఉన్నారు నా వెనక. ఎట్లా మరి మొత్తం ప్రజలే అంటే మనకు మీకు కుటుంబం కూడా ఉంటుంది కదా, కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి కూడా చూడాలి కదా. మా కుటుంబం, మా పిల్లలు, మా అంతా కూడా జనంలో భాగమే. అవును. జనం ఎట్టున్నారు, మా కుటుంబం అట్టుంటది. మరి మాకు ఓట్లు ఇచ్చి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఎంతో చేసినటువంటి ప్రజలేమో ఎంతసేపు అంతే ఉంటారు. మా కుటుంబం మాత్రం మంచిగా ఉండాలా? అంటే కొద్దిగా మీరు ఇంత నిస్వార్థంగా పనిచేసినా కూడా కొద్దిపాటిగా టైంని మీరు కుటుంబానికి కూడా కేటాయించలేదు కదా. ప్రజాసేవ అనుకుంటే ఇప్పటికీ కూడా ప్రజాసేవ అంటే గొంతు కోసుకునే పరిస్థితి ఉంది మీకు. మాకున్న కొద్ది వ్యవసాయం నడిపించుకుంటాను. సంవత్సరానికి కావాల్సిన తిండి గింజలు పండించుకుంటాను. జనం అంతా కూడా అంతే ఉన్నారు. ఇలా నాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, నాకు ఎన్టీ రామారావు గవర్నమెంట్ అప్పుడే హైదరాబాద్లో ఇంటి స్థలం ఇచ్చారు. ఓకే. దాన్ని అక్కడ మా రాష్ట్ర పార్టీ ఆఫీసు నిర్మించుకున్నాం. ఇచ్చేసారా పార్టీకి? పార్టీ ఆఫీస్ ఇక్కడ నాకు గౌరవవేతనంగా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. అవి మా పార్టీకి ఎంత వస్తుందండి దాదాపు? అంటే నేను 83లో ఎన్నికైనప్పుడు 2000 ఇచ్చారు. ఆ తర్వాత వాటిని 12,000 చేశారు. ఆ తర్వాత 23,000 చేశారు. నేను లాస్ట్ 2004 నాటికి 43,000 చేశారు. ఇవన్నీ కూడా పార్టీకే ఇచ్చారు. ఎన్ని చేస్తే ఏం లాభం? మీరు ఏది కూడా తీసుకోవట్లేరు కదా. నేను ఎమ్మెల్యేని కాటందుకి నేనేం ఖర్చు పెట్టలేదుగా. అంటే మీ మంచితనం ప్రజల్లో ఉన్నది కాబట్టి గెలిచిర్రు. దాంట్లో నా మంచితనమే కాదు, నా పార్టీ చేసిన త్యాగాలు, నా పార్టీ చేసిన పోరాటాలు, అట్లా ఆ ప్రజలు ఓట్లు ఇచ్చారు. ఆ ఓట్లు ఇచ్చినటువంటి ప్రజలకు సేవ చేయడం అంటే, నాకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి గౌరవవేతనంతో నేను మెరుగ్గా ఉంటే, నేను కడుపునట్టు తింటే ఆ పోరాటాలు చేసే పార్టీ కార్యకర్తలు ఎట్ట బతకాలి? ఆ పోరాటాలు చేస్తున్నటువంటి క్రమంలో అయ్యే ఖర్చులు ఎవడు భరించాలి? ఆ రకంగా ఉంది. ఇప్పుడు పింఛన్ వస్తుంది, పింఛన్ 75,000 వస్తుంది. 75,000 కూడా పార్టీకి ఇస్తుంది. అన్నీ వాళ్ళకి ఇస్తే మరి మన కూడా ఎట్లా? పార్టీయే పోషణ, కుటుంబ మళ్ళీ పార్టీ నాకు ఇస్తుంది. మరి నేను ఇప్పుడు ఏం బట్టి తిరగాల, ఇటు పోవాలి, అటు పోవాలంటే ఇస్తారా? మళ్ళీ నా జోబులకి వెళ్ళి పెట్టదు. నా జోబులు ఏమి ఉండవు కదా. అవును, అదే అంటారు. మళ్ళీ పార్టీ చూసుకుంటా అంతే. ఇప్పుడు మీరున్నారు, మీరు ఈ ప్రజాసేవకు అంకితమైనటువంటి మీ జీవితం. అయితే మీ సతీమణి అయినటువంటి వాళ్ళు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఏంది నాన్న ఇట్లా పరిస్థితి, ఎప్పుడు ప్రజాసేవ అంటున్నావు అనేది, ఇలాంటి ప్రశ్నలు ఏమైనా వేయడం, ఏమన్నా మందలేయడం ఏమైనా చేశారా? వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులు ఏమన్నా ఏర్పడితే అడుగుతారు. కానీ వాళ్ళకు ఇలా గవర్నమెంట్ చదువు అందుబాటులోకి వచ్చింది. గవర్నమెంట్ చదువులే చదివారు. కాన్వెంట్లకు పంపించి కాన్వెంట్లో చదివిపోయలే, గవర్నమెంట్ చదివే. నా బిడ్డ ఒక బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసరు, పెద్ద బిడ్డ టీచరు, డిగ్రీలోనే తనకు టీచర్ ఉద్యోగం వచ్చింది. మా అబ్బాయి వాడు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, వ్యవసాయం చేస్తుండు. మాకున్న కొద్ది వ్యవసాయం వాడు చేస్తుండు. ఇప్పుడు బిడ్డ పిల్లలైతేమి, కొడుకు పిల్లలైతేమి వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకుంటారు. ఒక ఆమె లాయర్ అయింది, ఒక ఆమె ఇప్పుడు ఏదో డాక్టర్ అట.
సైకాలజీ డాక్టర్ అట. ఉహు. అది అనంతపురంలో చదువుతుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళ తర్వాత అబ్బాయి ఉమ్. వాడు ఇప్పుడు డిగ్రీ. ఏమంటారు సాధారణంగా ఎవరైనా మీ మనోళ్ళు మనవరాళ్ళు ఆ, మా తాతయ్య ఎమ్మెల్యే అని ఇట్లా ఎప్పుడైనా చెప్పుకోవడం విన్నారా మీరు వాళ్ళ నోటేమంటే? వాళ్ళు ఆడ చెప్పుకుంటారు, ఏం చేసుకుంటారు, మనకు సంబంధం లేదు. మీ దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నా మనవాళ్ళు లాగానే ఉంటారు, నా లాగానే ఉంటారు. ఉమ్. అమ్మ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంటికి పరిమితమై ఉంటుంది. ఉమ్. ఇల్లు, మాకున్న కొద్ది వ్యవసాయం అదే దాన్ని పొలం పనులు చేస్తారా? చేసుకుంటాం. ఉమ్. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి? 69, 70 69 అంటే మన రజాకార్ల పాలన చూసురా? తెలియదు. తెలియదు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి అది పోరాటాలు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు మీ మీ పాత్ర కానీ వివిధ పెద్ద నాయకులతో మాట్లాడేటప్పుడు ఇదేమన్నా మొన్నటి కేసీఆర్ మొదలు పెట్టినటువంటి ఉద్యమమే మాకు తెలుసు. అంతకు ముందు ఉన్నటువంటి చెన్నారెడ్డి మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కానీ, ఇందిరారెడ్డి మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కానీ మాకు తెలియదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇప్పుడు రాజకీయాలుగా లేవు, అవి రాజకీయ పరిస్థితులు కావు. ఏం లేదు, పేదరికం, దోపిడీ పద్ధతి ఏమున్నాయి. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, ఇలా ఒక కూలికి 1200, 1000 రూపాయలు కూలీ ఉన్నా కానీ అవి సరిపోయినటువంటి పరిస్థితి. నేను రూపాయిన్నర కూలికి పోయిందని చెప్పాను కదా, ఆ రూపాయిన్నర కూలి ఇల్లెందు వచ్చి ఆ కట్టెల మోపు అమ్ముకుంటూ వచ్చే రూపాయి, ఇది అప్పుడు ఆ కుటుంబానికి అప్పుడు సరిపోయినాయి. ఇప్పుడు 1000 రూపాయలు వస్తే కూడా సరిపోవట్లే. పరిస్థితులు ఏంటి అనే విషయానికి వస్తే ఏం లేదు, ప్రతిదీ అందనంత దూరంగా ఉంది. దాన్ని అందుకోవటం కోసం మనం ఎంత శక్తిని ప్రదర్శించినా అందుకోలేకపోతున్నాం. అంటే ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి కొంతమంది యువకులకి మీలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళకి తోచినంత సేవ చేస్తూ సాయం చేస్తూ రాజకీయాలకు వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు, మీ సలహాలు? వచ్చే వాళ్లకు మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళు వస్తారు, వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు సేవలు అందిస్తుంటారు. అట్లా ఎంతమంది ఉన్నారు అనే దానికి వచ్చినప్పుడు రూపాయలు 10 పైసల మందం కూడా లేరు. అందుకనే 90% మంది ఆ రకమైనటువంటి ఆలోచనకి రావాలా, ఆ రకమైనటువంటి స్పందన పెరగాల. అట్లా వచ్చినప్పుడే ఆ 90 మంది కలిసి వచ్చినప్పుడే, 90 మంది ఆలోచించినప్పుడే వ్యవస్థలో సమూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి రావటానికి ఇలా అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. ఒకడు మోసం చేసేటోడు, ఒకడు మోసపోయేటోడు. మోసం చేసేటోళ్ళు కొద్దిమంది అయినా మోసపోయేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మోసపోయేటోళ్ళందరినీ ఏకం చేయాల్సినటువంటి అవసరం, వాళ్ళని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఇలా యూత్ ఉన్నారా అంటే, యూత్ మరీ దారుణమైనటువంటి పద్ధతిలో చెడిపోతున్నారు. వాళ్ళని ఇంకా సంస్కరించడానికి మన శక్తినంతా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఎంతమంది ఉన్నారు అనే విషయానికి వస్తే చాలా తక్కువ మంది ఇది తప్పు కదా అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తప్పో రైటో మాది మాకే అన్న పద్ధతుల్లో తయారైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు అలా అట్లా ఏం చెప్పినా వినేటట్లు లేరు. వినకపోవటానికి కారణం బూర్జో వ్యవస్థే కారణం. వాడు కష్టపడి బతుకోవటానికి మార్గం చూపిస్తలేడు, కష్టపడమని చెప్తలేడు, కష్టపడమని సలహా ఇస్తలేడు, నీ కష్టం తీరాలంటే ఏం చేయాలనో సలహా ఇస్తలేడు. కానీ వాడిని ఎట్ట మోసం చేయాలనో చూపిస్తాడు. ఆ మోసపూరితమైనటువంటి పద్ధతులన్నీ నేర్పుతున్నాడు.
ఇలా గుటకాలు తినేది ఎవరు నేర్పారు? అది ఏమన్నా ఆరోగ్యానికి పనికొచ్చేదా, బలానికి పనికొచ్చేదా? గుటకాల దగ్గర నుండి మొదలుకొని మందు తాగేదాకా నేర్పుతున్నారు. అది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్ని వివరిస్తూ ఆ పరిస్థితులు ఎట్ట తప్పు, ఆ పరిస్థితులు ఎట్లా నష్టమో చెప్తూ మా ప్రయాణం కొనసాగుతుంది. గతంలో చూసినట్లయితే ఒకరి పాలన నడిచింది 10 సంవత్సరాలు, ఇప్పుడు కొత్త పాలన వచ్చింది. అప్పుడు ఎలా ఉన్నారు ప్రజలు, ఇప్పుడు ఎలా ఉన్నారు ప్రజలు? ఎప్పటికప్పుడు వాళ్ళు చూపించుకున్నది వాళ్ళు చూపించుకున్నారు, వీళ్ళు చూపించుకునేది వీళ్ళు చూపించుకుంటున్నారు. నిజంగానే ఆయన్ని ఆ 10 సంవత్సరాలు ఆయన ఏం చేసిందంటే ఏం లేదు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందంటే ఏం లేదు. పథకాలు ప్రకటించుకుంటూ పోవటం తప్ప వాటిని ఆచరించడం కానీ అమలు చేయటం కానీ లేదు. 6 గ్యారంటీలు అని అన్నాడు, ఏడా అమలు జరుగుతున్నాయి, ఏం చేస్తున్నాడు అనే దానికి వస్తే ఎక్కడ ఏం లేదు. అంటే బహిరంగంగా కూడా చెప్తున్నారు 6 గ్యారెంటీలు అంటే ఫ్రీ బస్సు, మహిళలకు ఎక్కడైనా పోవాలన్నా బస్సులో ప్రయాణం చేయొచ్చు, తర్వాత 500 అని వాళ్ళు బహిర్గతంగానే చెప్తున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి. అదే చెప్తున్నాడు, ఒకటి చేస్తే సరిపోయిందా? కొంత మేరకు పూర్తి స్థాయిలో చేయలేదు అనేది వస్తున్నటువంటి వాదన. ఇలా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు, ఏమైంది? ఇది ప్రధానమైనటువంటిది. మహిళలకి, ముసలోళ్ళకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి వీళ్ళకి 2000 4000 చేస్తున్నాడు, ఏమైంది? రావట్లేదంటారా? యారా ఇలా రైతు బంధు అన్నాడు, ఆయన 100 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చుకుంటా పోతే ఈయన 10 ఎకరాలు అన్నాడు, కొంతమందికి కూడా ఎట్టలేదు. ఇలా నాకు 2 ఎకరాలు ఉంది, రైతు బంధు రావాలి, ఇంతవరకు రాలేదా? రాలే. వేస్తున్నట్టు 2 సంవత్సరాల నుంచి అంటే ఇప్పటికి 6 సార్లు రావాలి, ఒక్కసారి కూడా పర్లేదు లేదు. ఒకటి అట్లా రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ 2 లక్షలు అని ఇవాళ ఏమంటున్నాడంటే 2 లక్షలకు 5000 10,000 ఉన్నా కానీ అది చెల్లదు, అవి కట్టాలి, అవి కడితేనే ఇది వర్తిస్తుంది అంటున్నాడు. నువ్వు 2 లక్షలు మాఫీ చేస్తానన్నావు, నాకు 3 లక్షలు ఉన్నాయి, 2 లక్షలు మాఫీ చేయి. నాకు 3 లక్షలు అప్పు ఉంది, నీ 3 లక్షలు తీరమంటలేను, నువ్వు 2 లక్షలు మాఫీ చేస్తున్నావు, మాఫీ చేయాలి. ఉన్న లక్షని ఏదో చేస్తావు, ఆ బ్యాంక్ కోడు నేను ఏదో తిప్పలపడతాను. నువ్వు 5,000 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఇది వర్తించదు అని అంటే దాని అర్థం ఏంటి? 500 గ్యాస్ వస్తుందా మరి మీ ఇంట్లో? నాకు రావట్లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు 75,000 పింఛన్ తీసుకుంటాను కదా. అంటే మీ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో కానివ్వండి, వాళ్ళకు వస్తుంది. 500కి వస్తుందా? 500కి వస్తుంది. ఇప్పుడు ఈ మహిళల్ని అని అన్నారు, మహిళలకి నెలకి 2,500 మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్నాడు. ఇటువంటివన్నీ ఎట్లున్నాయి? ఆయన నేను ఏదో చేసిందని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్ సిట్ నోటీసులు ఇస్తారు వాళ్ళకి, ఇది చేస్తాడు. ఆయన 10 సంవత్సరాల కాలంలో కూడా దరిద్రమే ఉన్నది. వాళ్ళు ఏం చేయలే, ఎవరిని దగ్గర రానియలే. మేము ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్ని రిప్రజెంట్ చేయాలి, కలెక్టర్లకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఇవ్వటం తప్ప ఏ మంత్రిని కలవటానికి అపాయింట్మెంట్ కుదరలేదు. నువ్వు పెద్ద గొప్ప చెప్తున్నావు ఇప్పుడు. అప్పుడు ఆయన అటువంటి పద్ధతి అనుసరించిండు, ఇప్పుడు వీళ్ళంతే పద్ధతి అనుసరిస్తున్నారు. ఎంతసేపు నమ్మేవాడు ఉన్నాడు, వినేవాడు ఉన్నాడు కాబట్టి చెప్పుకుంటూ పోవటం, తప్పుకుంటూ పోవటమే. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు గమనించాలి, ప్రజలు ఆలోచించాలి, ప్రజలు తెలుసుకోవాలి. డబ్బులు తీసుకొని ఓట్లు వేయటం కాకుండా నిజాయితీగా వ్యవహరించే వ్యక్తి ఎవడని చూడాలా. వీళ్ళకున్నటువంటి ఈ ఓటు హక్కుని వినియోగించాలి.
వాడేమన్నా ఆలోచిస్తాడు, వాడేమన్నా పని చేస్తాడు. డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కున్నోని, డబ్బులు ఇచ్చి నీ ఓటు కొనుక్కున్నోని నీకోసం ఎందుకు పని చేస్తా, ఎందుకు ఆలోచిస్తా? ఇప్పుడు 10 కోట్లు వచ్చా, ఈ 10 కోట్లు మళ్ళీ ఎట్లా భర్తీ చేసుకోవాలని చూస్తా తప్ప మీరందరూ ఓట్లు ఇచ్చారు, నన్ను ఇంత లాభం చేశారని చెప్పి మీకోసం ఆలోచిస్తానా? అది జరిగే పని కాదు. అందుకని ప్రజలు కూడా ఆలోచించాల. మోసం చేసేవాడు ఏమన్నా చేస్తాడు, కానీ మోసపోయేవాడే జాగ్రత్తగా ఉండాలని మేము చెప్పేది. మీరు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని ఏమైనా పెండింగ్ పనులు ఉన్నాయి, ఇది చేయలేకపోయినా మళ్ళీ ఒకసారి ఉంటే బాగుండు, ఆ టైంలో నేను దాన్ని అభివృద్ధి చేసేవాడిని అని అనుకున్నారు ఎప్పుడన్నా మనసులో? ఇక్కడ మొత్తం అభివృద్ధి అంటే ఈ ఊళ్ళో కరెంట్ తీసుకొచ్చో ఈ ఊరికి రోడ్డు వేస్తూ అది అభివృద్ధి కాదు. ఈ ప్రజలు మంచిగా బతకాలి అంటే ఈ ప్రాంతం నుంచి పోయేటువంటి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. వరంగల్ నుంచి మొదలు పెడితే ఈ ఖమ్మం జిల్లాని కమ్ముకొని పోయి సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్లు ఉన్నాయి. వీటిని మేము అప్పుడే చెక్ డ్యాముల రూపంగా, ఎత్తిపోతల రూపంగా, చెర్ల రూపంగా కొంత చేసాం. మా ప్రాంతంలో మా పార్టీ ప్రజలతోటి డబ్బులు లేకుండా, గవర్నమెంట్ సంబంధం లేకుండా చెరువులు పోసింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కరెంటు తీసుకుపోయాం, అక్కడికి లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టాం. అడవులలో కరెంటు పోల్ వేయాలన్నా, అడవిలో చెక్ డ్యామ్ కట్టాలన్నా, ఆ చెక్ డ్యామ్ కాడ ఎత్తిపోతల పథకం పెట్టాలన్నా ఫారెస్ట్ వాళ్ళ అభ్యంతరాలు ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళ అభ్యంతరాలని కూడా తిరస్కరిస్తూ అక్కడ పనులు చేపించాం. అట్లా కొంత వ్యవసాయం డెవలప్ అయింది. ప్రజలు సేవ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారా, పైసలు ఇచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారా? సేవ చేసిన గుర్తుపెట్టుకుంటారు, కానీ ఓటు మాత్రం వేయరు. ఓటు మాత్రమే వేయరు. ఇప్పుడు మేము ఓట్లలో లేవు, డబ్బుల్లో లేవు, అయినా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మేము కావాలని అనుకుంటారు. మా సాయం వాళ్ళకి అవసరం, కానీ ఓటు కాడికి వచ్చేటప్పటికి ఈ సూత్రాలు అనమాట. అయితే మీరు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కూడా నడిచింది. అప్పుడు మీకు ఆయనకి ఉన్నటువంటి ఎటువంటి లావాదేవీలు లేవు. అంటే పరిచయం ఎలా ఉంటుండే? పరిచయానికి వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి, మేము ఎమ్మెల్యేలం, నమస్తే అనే పత్తులో ఉండేటోళ్ళం, రిప్రజెంట్ చేసే పత్తుల్లో రిప్రజెంట్ చేసేవాళ్ళం. రిప్రజెంట్ చేసేటప్పుడు ఎన్టీ రామారావు కానీ రాజశేఖర రెడ్డి కానీ వినేవాళ్ళు, ఎంతో కొంత స్పందించేవాళ్ళు. రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చినటువంటి ఈ చిన్నారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి అయితే, ఆ రోషయ్య గారు అయితే, వీళ్ళందరూ కూడా నమస్తే అంటే నమస్తే అంతే. అంటే మీ మెజారిటీ ఒకసారి సందర్భంలో మాట్లాడారు అనేది విన్నాను నేను. రాజశేఖర రెడ్డి మీతో మాట ఏం లేదు, మీరెట్ట ఓడిపోయారా అన్నాడు, ఓడిపోయినాడు. మీరందరూ మీ ఓట్లన్నీ అమ్ముకుంటే మేము ఓడిపోవటం జరిగింది, మీ ఓట్లు మీరు వేసుకుంటే మళ్ళీ మేమే గెలిచేది అని నేను మాట్లాడే. ఒకసారి ఆయన్ని కలవటానికి పోయినప్పుడు జడ్పీ ఎన్నికలు జరిగినాయి. జడ్పీ ఎన్నికల్లో టాస్లో వాళ్ళ అభ్యర్థి గెలిచింది. మీరు మాకు అప్పుడు ఓట్లు వేయలేదు కదా అని అన్నారు. మేము ఓట్లు ఎత్తి మీరు ఓడిపోయేవాళ్ళు కదా అని చెప్పా. మేము మా 2 ఓట్లు మేము ఎవరికి వేయలే. అప్పుడు సిపిఎం, కాంగ్రెస్ మేము వాళ్ళకి సమానంగా ఉన్నాయి. మేము మా 2 ఓట్లు ఉన్నాయి, మా 2 ఓట్లు మేము వేయలేదు. అప్పుడు టాస్ వేస్తే, టాస్ తీస్తే టాస్లో వచ్చిండ్రు. మేము మా 2 ఓట్లు వేస్తే ఎవరికి వేస్తాం? కాంగ్రెస్కి వేయం కదా, సిపిఎంకి వేస్తాం కదా. మరి అందుకే మేము వేయలేదు కాబట్టి మీరు గెలిచారండి అని చెప్తే
నవ్వుకున్నాడు. ఎట్లా ఓడించాలా? మిమ్మల్ని ఎట్లా ఓడించాలా అని అన్నాడు. ఉమ్, ఏం లేదు, మీకున్న ఓట్లు మీరు వేసుకుంటే ఓట్లను కలిగితే మీరే గెలిచేది అని చెప్పాము. సూపర్. అయినా వాళ్ళకు వీలు కాలేదు, వాళ్ళకు సాధ్యం కాలేదు. డీలిమిటేషన్ లో కాన్స్టిట్యున్సీనే ఖరాబ్ చేశారు. మొత్తం గల్లంత అయిపోయింది, అప్పుడు వాళ్ళకి బలం అవకాశం- పేరుకుంది. వాళ్ళకి అవకాశం వచ్చింది. ఒకవేళ అలా డీలిమిటేషన్ కాకుంటే ఏకపాత్ర ఇప్పుడు ఏకఛత్రాధిపత్యం మీది. మీదే ఇక. మా ఓట్లన్నీ మా దగ్గర ఉంటాయి కదా. అవును, మొత్తం ఇప్పుడు మీదే. ఇటు ఇన్ని ఓట్లు పోయా, అటు ఇన్ని ఓట్లు పోయా, అవును. 7 ఉన్నాయి, తక్కువ. మీ నాయకత్వంలో, మీ సారథ్యంలో మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట నడిచినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన పర్ఫెక్ట్ రాబోయే తరాలకి ఈయన ఒక మన పార్టీ కానీ మీ పేరు నిలబెట్టే వాళ్ళు ఉన్నారా అని అంటే మీరు ఎవరి పేరైనా చెప్తారా? ఉన్నారు. ఇప్పుడు మాకున్నటువంటి క్యాడర్, ఇదే మీదే నైతిక విలువలతో కూడినటువంటి వాళ్ళు. మాకున్నటువంటి క్యాడర్ అంతా అట్లే ఉంటారు. మాకున్న క్యాడరు, మాకున్న పార్టీలో తిరిగే వాళ్ళు అందరూ మాలాగే ఉంటారు. సేవ చేయాలనే భావంతో. అంతే. మిగతా వాళ్ళకి అందరికేమో నన్ను అడ్డం పెట్టుకొని, నా పేరు చెప్పుకొని, నా సాటుగా అన్ని చేస్తారు. మా వాళ్ళు అట్లా కాకుండా మీ ఎట్ట ఉన్నానో వాళ్ళు కూడా అట్లే ఉంటదికి ఆలోచిస్తారు. మీ కుటుంబ నేపథ్యంలో రాజకీయంగా మీరు వచ్చారు, రాజకీయంలో ప్రముఖ పాత్ర పోషించారు. మీ వారసులు ఏమన్నా రాజకీయం పట్ల ఆసక్తి కానీ కోరిక కానీ ఏమైనా ఉందా? అది మా చిన్నమ్మాయి ఇప్పుడు ప్రొఫెసర్ ఉంది కదా, అవును. ఆమె విద్యార్థి దశ నుండి ఆ స్వభావం కలిగింది. ఇప్పుడు మా మనవరాళ్ళిద్దరూ వాళ్ళు అట్లే ఉన్నారు. పీడిఎస్ ఆర్గనైజేషన్లో ఉన్నారు, తిరుగుతున్నారా? చదువుకుంటారు. ఆ సంఘంలో సభ్యులు, స్టేటు మెంబర్స్ వాళ్ళు. మీకున్న అనుభవం? ఇక మా తమ్ముళ్ళు వీళ్ళంతా కూడా మా ఊళ్ళో అంతా మా పార్టీయే కదా, అంతా అట్లా వాళ్ళు కూడా తిరుగుతారు. మీకున్న రాజకీయ అనుభవంలో మీరు ప్రముఖ పాత్ర పోషించారు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కు ఉందంటారా లేదంటారా? అది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా ఉండదు. మన పనిని బట్టి, సమస్యని బట్టి ఉంటుంది. ఇప్పటిదాకైతే ఆ హక్కులు ఉన్నాయి, వాటిని అమలు చేస్తున్నారు అనేది ఉంది. మనం సతికిల పడితే నిరసన అంటే అరెస్టులు అంటారుగా. అరెస్టులు అది ప్రజాస్వామ్యంలో భాగమే. ఆ అరెస్టులు అనేటివి కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. మనం ఎగురుతుంటే ఆపు చేసేవాడు కావాలి కదా. అంటే శాంతియుతంగా నిరసన తెలియజేసినా కూడా అరెస్ట్ చేస్తారా? అట్లాంటిది ఏముండలేదు, లేదు. అట్లానే మాకైతే ఇది ఎప్పుడు ఎదురు కాలే. నేటి ఆధునికత ప్రపంచంలో సాంకేతికత పెరిగిపోయింది. అవును. ఇలాంటి నేపథ్యంలో ఎవరైనా కూడా ఎక్కడున్నా కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఏమంటారు? సాంకేతికత వల్ల, ఆ నైపుణ్యత పెరిగిన వల్ల, కంప్యూటర్ యుగంలో మంచి జరిగేది ఎక్కువ ఉందా, చెడు జరిగేది ఎక్కువ ఉందా? కొంత ఉపయోగం ఉంది, కొంత నష్టం ఉంది. ఇప్పుడు ఇదేంది ఏ అని వచ్చింది, ఫోన్ ట్యాపింగ్లు ఏంటి? అవును. ఇది ఆ సాంకేతికమైనటువంటిది మంచిదే, అది పెరగాలి. టెక్నాలజీ పెరిగిన కొద్దిగా అది డెవలప్ అవుతుంది. కానీ అది ఎవరికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒక అంశం. దాంట్లో తప్పులు రైట్లు అనే విషయానికి వస్తే తప్పులే ఎక్కువ ఉన్నాయి, రైట్లు తక్కువ ఉన్నాయి. ఇంత సాధారణమైన జీవితం గడపడం పట్ల మీరు మొదటి నుంచి ఇదేనా, లేకుంటే మధ్యలో అంటే చిన్నప్పుడు పాయింట్ అలాంటివి వేసుకొని, లేకుంటే ఇలా సాదాసీదాగా అందరితో కలిసిపోయే తత్వం? నాకు పాయింట్లు అనేటువంటి పెద్దవారు అయిపోయారు కాబట్టి లేదు. చిన్నప్పటి నుంచే ఇదే వస్త్రధారణ, ఈ పద్ధతిలోనే ఉన్నాం. మీ లక్ష్యం ఏంటి? మా లక్ష్యం వల్ల ప్రజలకి మోసం చేసే వ్యవస్థ పోవాలి. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా నిలబడే
ఆలోచించేటువంటి వ్యవస్థ రావాలి. ఉమ్, ఈడ ఒకడు పెద్దోడు ఒకడు చిన్నోడు అనేటువంటి తారతమ్యం లేని వ్యవస్థ రావాలి నడిపించటమే. ఇది సమాజం పట్ల మీకున్నటువంటి వ్యక్తిత్వం మీద మీ లక్ష్యం అది. అయితే మీ కుటుంబాని కోసం నేను ఇది చేయాలనుకున్నా ఇది చేయలేకపోయినా అనేది ఏమన్నా ఉందా మీ మనసులో? చేసేటందుకు ఏం లేదు, చేసేది ఏమీ లేదు, ఉమ్, అటువంటిది ఏం లేదు. ఇప్పుడు మా కుటుంబం ప్రత్యేకం కాదు, ఉమ్, మా కుటుంబం నాకు సంబంధించింది కాదు. ఉమ్, నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో ఒక మనిషిని, ఉమ్. అందరితో సమానమైనటువంటి వాడిని. మీరు ఎప్పుడైనా ఆ అమ్మకి చెప్పలేని మాట ఇంతవరకు ఇది చెప్పాలనుకున్న మనసులో ఉన్న మాట చెప్పలేదు అని అడిగిన అనుకోండి, మీరు అమ్మకి ఏం చెప్తారు? వాళ్ళు నన్ను అడిగినాడు అది ఆలోచిస్తా. ఇది చూశారుగా, 5 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా తనలో ఏ కోణాన కూడా గర్వం అహం అనేది లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని, ఆయన జీవిత స్థితిగతులు, ఆయన జీవితంలో చేసినటువంటి మంచి పనులు, ప్రజల పట్ల ఎలా ఉండాలి, రాబోయే యువ నాయకులకు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాను. మరో స్పెషల్ గెస్ట్తో మేము ముందుంటాను. చూస్తూనే ఉండండి డార్వీ టీవీ. నేను మీ గంగాధర్. నమస్తే.